31వ అధ్యాయం, యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 31 వచ్చిన 34 వరకు చూడండి ఒకసారి. నా కోపము రేపుటకు 31వ అధ్యాయం 31వ వచనం, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యోధా వారితోను. ఇప్పుడు చెప్పండి బాగా వినండి. ఇప్పటి వరకు ఏ నిబంధన? పాత నిబంధన. ఇప్పటి నుండి ఏ నిబంధన? ఇప్పుడు చెప్పండి. పాత నిబంధన ఏం చెప్తుంది? మనం అందరం పాపాత్ములని చెప్తుంది. ఇప్పుడు ఈ పాపాత్ములైన వారందరికీ కొత్త నిబంధన వస్తుంది. ఆ కొత్త నిబంధనలో ఏముంటుంది? రక్షకుడు ఉంటాడు, చెప్పండి, పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ఈ కొత్త నిబంధనలు వీళ్ళిద్దరు ఏం చేస్తారు? కలంకమైపోయిన మనల్ని అందరినీ కడిగి వేయడానికి వాళ్ళిద్దరూ మనకి బహుమానముగా ఇవ్వబడుతుంది. ఇదే క్రొత్త నిబంధన. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను క్రొత్త నిబంధన చే దినములు వచ్చుచున్నవి. ఇది యెహోవా వాక్కు. అది ఐగుప్తులోండి వారు రప్పించుటకై నేను వారిని చేయి పట్టుకున్న దినములు వారి పితరులతో చేసిన నిబంధన వంటిది కాదంటే, ఇది పాత నిబంధన లాంటి నిబంధన కాదంటే, ఆ నిబంధన మిమ్మల్ని అందరినీ పాపాత్ములుగా చూపిస్తుంది. ఈ నిబంధన చెప్పండి, పాపాత్ములైన మీ అందరినీ చెప్పాలి పరిశుద్ధులుగా చూపిస్తుంది. ఇది అలాంటి నిబంధన కాదు, ఇది క్రొత్త నిబంధన. ఆ నిబంధన ఎందుకంటే నువ్వు పాపాత్ముడు అని చూపించడానికి. ఈ క్రొత్త నిబంధన దేనికంటే చెప్పాలి, వీళ్ళిద్దరిని బట్టి మనం పరిశుద్ధులమని మనకి ఒక ధైర్యముతో ఒక సర్టిఫికేట్ మనకి ఇవ్వడానికి. మన క్రొత్త నిబంధన. అందుకే క్రీస్తునందున్న వారికి ధైర్యం ఉంటుందట. ధైర్యం, ఏ శిక్ష విధి లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఎవరి యందు కట్టబడ్డాను? క్రీస్తునందు. నేను ఎవరిలో కప్పబడ్డాను? నన్ను ఎవరు ఆవరించున్నారు? మరి అమ్మనే కాదు, చెప్పండి, ఎవరు ఆవరించున్నారు? పరిశుద్ధాత్ముడు ఆవరించారు. వీళ్ళిద్దరు నన్ను ఏం చేశారు? నా పాపాలు తీసి కడిగేసి నన్ను దాశారు. ఆయన నా పాపాలకు బదులుగా శిక్ష ఆయన భరించాడు. నా మనస్సాక్షి కలంకం అయిపోయింది కనుక నా పాత రోత హృదయాన్ని తీసి లోపల ఒకరు పనిచేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు నా హృదయం పనిచేయదు, పరిశుద్ధాత్మ లోపల పనిచేయదు. ఇప్పుడు నా మనస్సాక్షి కాదు, చెప్పండి, ఆత్మదేవుడే నాతో పనిచేసి ఏం చేయాలో, ఏం చేయకూడదో, ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో, ఏం చూడాలో, ఏం చూడకూడదో ప్రతీది లోపలుండి నన్ను గైడ్ చేసేది ఎవరు చెప్పండి? అంటే బాహ్యంగా చేసిన తప్పులన్నీ ప్రభు అయిన యేసుక్రీస్తు వరకు అడిగేస్తారు. అంతర్గతంగా ఇంకెప్పుడు మనం తప్పులు చేయకుండా లోపల ఈ ఆత్మ ప్రభు లోపలికి వచ్చి మనలో గైడ్ చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, నూతన నిబంధన ఎంత మేలు మనకు చేస్తుందంటే ఆ నిబంధనే చెప్తుంది, ఇదిగో వీరిద్దరినే మీకు బహుమానంగా ఇచ్చేస్తున్నాడు. కిందికి చెప్తున్నాడు, చూడండి, కిందికి చెప్తున్నాడు. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితో యూదా వారితో చేయబో నిబంధన ఇదే, వారి మనస్సుల్లోని వారి హృదయం మీద దాన్ని రాసేదును. ఇదే యెహోవాకు ఏం రాస్తాడట? వారి హృదయం మీద ఇదే రాస్తాను, ఇదే రాస్తాడు. ఏం రాస్తాడు? ఇంకా బ్రైట్గా అర్థం కావాలంటే ఏం రాస్తాడు? యెహెజ్కేలు చూడండి, యెహెజ్కేలు గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం ఎక్కడుందని అడగండి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 22వ వచనం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 22వ వచనం. కాబట్టి ఇశ్రాయేలుకు ఈ మాట ప్రకటన చేయము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు వారారా, మీ నిమిత్తము కాదు అన్యజనుల్లో మీ చేత దోషం నొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబోయే దాన్ని చేసేదను. అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును. వారి ఎదుట మీ యందు నేను నన్ను పరిశుద్ధపరచుకుదును. నేను ప్రభువు యెహోవానని బయటి వారు మీరు తెలుసుకొందురు. ఇది ప్రభువు యెహోవా వాక్కు. కిందికి, నేను అన్యజనుల నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశముల్లో సమకూర్చి మీ స్వదేశములోనికి మిమ్మల్ని రప్పించదను. మీ అపవిత్రత యావత్తు, బాగా వినాలి, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలములు మూలం ఏంటో తెలుసా? శుద్ధ జలములు అంటే పరిశుద్ధాత్ముడు. ఎవరట? మీ మీద పరిశుద్ధాత్ముడిని జల్లుతాను. మీ విగ్రహముల వల్ల మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేస్తాను. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేస్తాను. రాతి గుండెని మీలోని తీసివేసి మాంసము గుండెని మీకు ఇస్తాను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టలను అనుసరించు వానిగాను
నా విధులను గైకొని వారుగాను మిమ్మును చేసేదును. ఈ ఒక్క మాట అర్థమైతే ఇప్పటివరకు లెసన్ అంతా మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఏమంటున్నాడండి? ఇప్పటివరకు పాత నిబంధన ఒక్క రూల్స్ పాటించగలుగుతున్నామా? ఒక్కడ పాటించలేము. మన వల్ల అవ్వదు. మన స్వశక్తితో ఏది మనం పాటించలేం. చివరికి పాటిద్దామని ట్రై చేసి దేవుని దృష్టికి ఏమవుతాయని చెప్పండి, పాపాత్ములు అవుతాం. ఇప్పుడు మన వల్ల అవ్వట్లేదు. ఇప్పుడు మనం పాటించలేనిది ఇప్పుడు మనం పాటించాలి అంటే మనల్ని గైడ్ చేసేవారు ఎవరు కావాలి. ఎందుకంటే మన హృదయం మంచిది కాదు, ఈ గుండె మంచిది కాదు, ఇది మోసపరిచే దరిద్రపు లక్షణాలు కలిగినది, ఇది రోత హృదయం. ఇప్పుడు దీనివల్లేగా ఆ రూల్స్ పాటించలేకపోతున్నాం. దీనివలన ఆ రూల్స్ మనం పాటించలేకపోతున్నాం కనుక దీన్నే తీసేసి దాని ప్లేస్లో ఒక నూతన హృదయం పెట్టి ఆ నూతన హృదయంలో ఎవరిని కూర్చోబెడతాడట? పరిశుద్ధాత్మ. అంటే ఇప్పటి వరకు నువ్వు పాటించలేని దేవుని నిబంధనలు ఇప్పటి నుంచి చాలా జర్జాగా పాటిస్తావట. ఎలా పాటించగలుగుతున్నారే? నువ్వు మొన్నటి వరకు పాటించలేకపోయావు, ఇప్పుడు ఎంత కసిగా నువ్వు దేవుని కొరకు ఎంత నీతిగా నువ్వు ఎలా జీవించగలుగుతున్నావు అంటే అది నా వల్ల జరిగిన క్రియ కాదు, మరి ఆ జడ్జి గారి వల్లే జరుగుతుంది ఆ క్రియ అంతా. అంటే ఆ జడ్జి గారు ఏం చేశారా? ఆ జడ్జి గారు తన కుమారునిచ్చి పాపాలు తీసేశాడు. ఆ జడ్జి గారు ఇప్పుడు తన ఆత్మని నా గుండెల్లో కూర్చోబెట్టి నేను పాటించలేని రూల్స్, ఇప్పుడు నేను పాటించే నైతికతమైన రూల్స్ ఏవైతున్నావో ఆయన ద్వారా నాలో ఉండి ఆయనే నా భక్తిని అంతా జరిగిస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే మనకు భక్తిగా బతకడం కూడా రాదని ఎవరు తెలిసిపోయిందండి? చెప్పండి, సిగ్గు లేకుండా ఒప్పుకోండి, చెప్పండి. మనకి భక్తిగా బతకడం రాదని కూడా దేవుని తెలిసిపోయింది.